హాస్పిటల్ గైనకాలజీ వార్డు నుండి విజే స్వప్నికను అంత అపురూపంగా పట్టుకుని రావడం, స్వప్నిక ముఖంలో ఆ ప్రెగ్నెన్సీ గ్లో చూడగానే అక్కడ నిలబడ్డ వ్యక్తి కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. ఆ ముఖంలో మరింత ఆవేశం పెరుగుతుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు తెలుసుకోవాలంటే కథలో కొంచెం వెనక్కి వెళ్దాం. ఆఫీస్లో డాక్టర్ గీత చెప్పిన ఆ గుడ్ న్యూస్ విన్నాక స్వప్నిక ఆనందానికి హద్దులు లేవు. ఆ సంతోషాన్ని తట్టుకోలేక వెంటనే రవిచంద్ర ఇంట్లో ఉన్న అందరికీ ఈ విషయం చెప్పి సెలబ్రేట్ చేసుకోవాలని స్వప్నిక ఆరాటపడుతుంది. కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల తన కన్న తల్లి రవలి ప్రవర్తన, ఆలోచనలు ఎలా ఉంటాయో విజయ్కి బాగా తెలుసు. అందుకే ఆమెతో ఈ ప్రెగ్నెన్సీ విషయం ఇప్పుడే చెప్తే అనవసరమైన కాంప్లికేషన్స్ వస్తాయని ఆ నిజాన్ని తన మనసులోనే ఉంచుకుంటాడు విజయ్. అందుకని అతను ఆమె చేయి పట్టుకుని, చూడు స్వప్ని, ఇప్పుడే అందరికీ చెప్పకు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుని రిపోర్ట్స్ వచ్చాక చెప్తాం. ఈ హ్యాపీనెస్ ని కొన్ని రోజులు మన ఇద్దరమే సీక్రెట్ గా ఎంజాయ్ చేద్దాం. దీన్ని అందరికీ చెప్పి హంగామా చేయడం నాకు అసలు ఇష్టం లేదు అని అంటాడు విజయ్. ఏంటి విజయ్, ఎందుకు వద్దంటున్నావు? మన జీవితంలోకి ఒక చిన్న పాప రాబోతుందన్న నిజం తెలిస్తే మావయ్య గారు, అత్తయ్య గారు ఎంతో సంతోషిస్తారు తెలుసా. పద, వెంటనే ఇంటికి వెళ్ళి ఈ తీపి కబురు చెప్పేద్దాం అని అయోమయంగా అంటుంది స్వప్నిక. ఆమె నడు చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటూ చాలా మెల్లిగా, ఆగండి మేడం గారు, అంత తొందర దేనికి? మా మామ్ రవలి బిహేవియర్, ఆమె థింకింగ్ ఎలా ఉంటుందో నీకు తెలియంది కాదు. ఆల్రెడీ నాపై, నీపై మా అమ్మ మనసులో ఎలాంటి అభిప్రాయం ఉందో మనకు తెలుసు. పైగా నాగిరెడ్డి, లాస్య వాళ్ళు ఎలాంటి స్కెచ్లతో వస్తున్నారో మనకు తెలియదు. ఈ టైంలో ఈ న్యూస్ తెలిస్తే ఇంట్లో లేనిపోని టెన్షన్స్ మొదలవుతాయి. కొన్నాళ్ళు ఈ సంతోషాన్ని మన ఇద్దరి మధ్య ఒక తీపి రహస్యంలా దాచుకుందాం. పర్ఫెక్ట్ టైం చూసి మనమే గ్రాండ్ గా అనౌన్స్ చేద్దాం. ఓకేనా డార్లింగ్ అని ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అంటాడు విజయ్. విజయ్ మనసులోని ఆలోచన స్వప్నికకి అర్థమైంది. తన కన్నతల్లి అయిన రవలి ప్రవర్తన గురించి విజయ్ బయటకు ఏమీ అనకపోయినా అతని మనసులో బాధను గ్రహించి నవ్వుతూ తల ఊపిన స్వప్నిక ముఖం ఒక్కసారిగా పాలిపోతుంది. అది చూసిన విజయ్, ఏమైంది మా, ఎందుకు ఒక్కసారిగా డల్ అయిపోయావు అని లాలనగా అడుగుతాడు విజయ్. అది అది కాదు విజయ్, నీకెలా చెప్పాలి నేను? మన పెళ్ళయి 1 month కూడా కాలేదు. అలాంటిది నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే అని చెప్పలేక ఆగిపోతుంది స్వప్నిక. అతనికి పూర్తిగా అర్థమైపోయింది. తను ఇక్కడికి వచ్చాక ఎప్పుడైతే స్వప్నిక తనని విజయ్ అని గుర్తుపట్టిందో, ఇక అదే రోజు రాత్రి ఇద్దరు ఒక్కటై ఈ 5 ఏళ్ల విరహాన్ని తీర్చుకుంటారు. తర్వాత తన భార్య పిల్లలతో, తల్లిదండ్రులతో కలిసి తను ఉండాలన్న తపన విజయ్లో రోజు రోజుకి పెరగడం ఒకటి. మళ్ళీ ఇద్దరు దొంగచాటుగా కలుసుకోవడంతో ఏదో తప్పు చేసిన ఫీలింగ్ వల్ల ఇబ్బందిగా ఉండడంతో విజయ్ పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాడు. ఈ వరుసలో దాదాపుగా 5 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరి మొదటి కలయిక జరిగి నెల పైనే దాటిపోయింది. ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఇంటా బయట అందరూ ఏమనుకుంటారో అన్న భయం స్వప్నికలో మొదలవుతుంది. దాంతో చిన్నగా నిట్టూర్పు విడిచిన విజయ్, స్వప్ని, ప్రతిదానికి భయపడుతూ టెన్షన్ పడకు, అన్నింటికీ ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ లాస్య దగ్గర ఉన్నాయి. అవి మన చేతికి దొరికాక, నేనే విజయనని చెప్పాక అప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పేద్దాం. ఏ ఇబ్బంది ఉండదు, సరేనా అని ఆమెను దగ్గరికి తీసుకుంటాడు విజయ్. అంతవరకు డల్గా మొహం పెట్టుకున్న స్వప్నిక పెదవులు చిన్న చిరునవ్వుతో విచ్చుకుంటాయి. చూడు స్వీటార్ట్, మన బేబీ హెల్దీగా పుట్టాలంటే ఈ టైంలో నువ్వు ఎలాంటి టెన్షన్స్ తీసుకోవద్దు. దీని గురించి ఎక్కువగా ఆలోచించకు, నేనున్నాను కదా అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు విజయ్. స్వప్నిక అతన్ని ప్రేమగా అల్లుకుపోతుంది. ఆ సాయంత్రం ఇద్దరూ కలిసి
రవిచంద్ర ఇంట్లోకి అడుగు పెడతారు. వీళ్ళు రావడం, టీ స్నాక్స్ టైం ఒకటి కావడంతో లోపలికి అడుగుపెట్టిన వీళ్లకు ఫ్యామిలీ అందరూ హాల్లోనే కనిపిస్తారు. మీచి కారు దిగినప్పటి నుండి స్వప్నిక చేయిని పట్టుకుని ఆమె అడుగులో అడుగు వేస్తూ కాలికి ముళ్ళు కూడా గుచ్చుకోకుండా ఎంతో అపురూపంగా నడిపించుకుంటూ తీసుకొస్తున్నాడో చూసి హాల్లో ఉన్న రమేష్ రవిచంద్ర గారు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ పక్కనే ఉన్న రవలి వైపు చూస్తారు. చూడు రవలి, మన కోడలు స్వప్నిక, ఇంకా మన అబ్బాయి అదే రాయ్ గారు చూడ చక్కని జంటలా ఎంత అందంగా ఉన్నారో. పొద్దున్నేమో పెళ్ళానికి చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళాడని స్వప్నిక అలిగితే, సాయంత్రం వచ్చేసరికేమో మన మహారాణి గారిని అంత అపురూపంగా నడిపించుకుంటూ తీసుకొస్తున్నాడు నీ కొడుకు. వాళ్ళిద్దరూ అంత సంతోషంగా నవ్వుకుంటూ కనిపిస్తుంటే నా మనసు నిశ్చింతగా ఉంది. ఆ దేవుడి దయ వల్ల మన ఇల్లు ఎప్పుడు ఇలాగే కలకలలాడాలి అని చిన్నగా ఊపిరి పీలుస్తూ అంటారాయన. రమేష్ రవిచంద్ర గారు అంత సంతోషపడుతుంటే పక్కనే ఉన్న రవలి మాత్రం వాళ్ళ ఆనందాన్ని చూసి మనసులోనే చిరాకు పడుతూ మూతి ముడుచుకుని కూర్చుంటుంది. ఏంటక్క, చూస్తుంటే వీళ్ళ మధ్య అంతా జరిగిపోయినట్టుంది. అసలు వీళ్ళిద్దరూ మొన్న స్విస్ వెళ్ళింది బిజినెస్ టూర్ గురించి అయ్యుండదు, హనీమూన్ వెళ్ళుంటారు అని గుసగుసగా అంటుంది దీప. అవును కావచ్చు అని చిరాగ్గా అంటుంది రవలి. ఏమో అక్క, పవర్ ఆఫ్ అటర్నీ స్వప్నికకు అప్పచెప్పడం నాకైతే అస్సలు నచ్చలేదు. బావగారి తర్వాత నువ్వే పెద్దదానివి, మళ్ళీ మొదటి నుండి ఈ ఇంటి వ్యవహారాలు నువ్వే చూసుకునేదానివి. మన ఇంటి మగవాళ్ళు ఆఫీస్ తప్ప ఈ ఇంటిని ఏనాడైనా పట్టించుకున్నారా? అసలు లేదు కదా. అలాంటప్పుడు ఆ పవర్ ఆఫ్ అటర్నీ నీకు అప్పచెప్పినా బాగుండేది అని బాధపడుతున్నట్టు అంటుంది దీప. అది నాకు అర్థం కావడం లేదు దీప. ఏమైనా చెప్పు. మీ బావగారి డిసిషన్ చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. మళ్ళీ ఎప్పట్లా నా మాట వినకుండా తయారవుతున్నారు అని చిర్రుప్రులాడుతుంది రవలి. ఇక్కడ తన కొడుకు స్థానంలో వచ్చి వాడు అనుభవించాల్సిన ఆస్తిని రాయ్ అనేవాడు తీరగా సొంతం చేసుకుంటున్నాడన్న కోపం, అసూయ ఒకవైపు, రాయ్తో స్వప్నిక పెళ్ళయ్యాక వాళ్లకు పిల్లలు పుడితే తన మనవడి పరిస్థితి ఏంటన్న భయం మరొక వైపు రవళిని భయపెట్టడంతో ఆమెలో ఉన్నట్టుండి ఈ చేంజెస్ అన్ని మొదలయ్యాయి. ఇక పవర్ ఆఫ్ అటార్నీ బావగారి తర్వాత తన భర్తకి కాకుండా స్వప్నికకు అప్పచెప్పడంపై సీరియస్ గా ఉన్న దీప రవళిలో మొదలైన ఈ చేంజెస్ అన్ని గమనించి తన ప్రయత్నం తాను మొదలుపెట్టింది. అందుకే ఇప్పుడు ఇద్దరు మళ్ళీ స్వప్నికను ఆడిపోసుకోవడం మొదలుపెట్టారు. హాల్లో రమేష్ గారు అలా పొగుడుతూ ఉంటే స్వప్నిక ముఖం సిగ్గుతో ఎర్రబడిపోతుంది. అది చూసి మల్లిక నవ్వుతూ, అన్నయ్య, నీకు నీ కోడలి మీద తప్ప దేని మీద దాసుండదు కదా, అదేది చేసినా గొప్పే నీకు అని చిరుకోపంగా అంటుంది. కానీ అమరేందర్కి ఎందుకో ఏదో జరగరానిది జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎన్నడూ లేనిది రవలి ముఖం ప్రసన్నంగా లేకపోవడంతో పాటు దీప ఇంకా రవలి ఇద్దరు చెవులు కొరుక్కోవడం, మళ్ళీ నిన్న రాజ్ బర్త్డే నాడు వీజీ పేరుపైకి ట్రాన్స్ఫర్ చేస్తా అన్న ఆస్తిపాస్తులన్నిటినీ మళ్ళీ స్వప్నిక పేరుపైకి చేయించడంతో ఎక్కడలేని అనుమానాలన్నీ పుడుతున్నాయి. వీజీ ఏమాత్రం సంకోచించకుండా స్వప్నిక భుజం చుట్టూ చేయి వేసి, అవునండి, ఇకనైనా మీ కోడల్ని రెస్ట్ తీసుకోమని అంటే ఊరుకోకుండా నా వెనకే వస్తుంది. కనీసం మీరైనా కొంచెం చెప్పండి అంకుల్ అని అందరి ముందే ఆమె చెప్పపై గిల్లుతాడు. ఆ కొంటి పనికి స్వప్నిక అతన్ని కళ్ళతోనే బెదిరిస్తూ సిగ్గుపడుతుంది. సావిత్రి, తొందరగా అమ్మాయి గారికి జ్యూస్ తీసుకునిరా అని స్వప్నికను తీసుకుని పైన ఉన్న తన రూమ్లోకి వెళ్ళిపోతాడు విజయ్. ఆ రాత్రి డిన్నర్ ముగిశాక ఇద్దరు తమ బెడ్రూమ్లోకి వస్తారు. స్వప్నిక మంచం వైపు వెళ్తుండగా విజయ్ కబుక్కున వెనుక నుండొచ్చి ఆమెను అమాంతంగా 2 చేతులతో పైకి లేపేస్తాడు. సడన్ గా గాల్లోకి లేచేసరికి కంగారుగా అతని మెడ చుట్టూ చేతులు వేస్తూ, అయ్యో విజయ్, ఏంటిది, దించు ముందు, నన్ను కింద పడిపోతాను ప్లీజ్ అని గాబరగా అరుస్తుంది స్వప్నిక. ఆమె కళ్ళల్లోకి ఫ్యాసినేట్గా చూస్తూ మంచం మీద చాలా జాగ్రత్తగా పడుకోబెట్టి,
అసలు అరవకూడదు మేడం గారు మీరు. ఇకపై మీరు ఒక్క అడుగు కూడా సొంతంగా వేయడానికి వీల్లేదు. నా ప్రిన్సెస్‌ని నీ పొట్టలో మోస్తున్న మహారాణి మీరు. మీరు అడిగినా అడగకపోయినా మీ ఇద్దరిని ఇలా మోయాల్సిన బాధ్యత ఈ మహారాజు గారిదే కదా! అని ఆమె పక్కన కూర్చుంటాడు విజయ్. అతని గుండెలపై చేతులు వేసి ముద్దుగా నవ్వుతూ, చాలండి మీ కొంటె వేషాలు. అప్పుడు ఏమైందని అంతగా మోసేస్తున్నారు మీరు? ఇంకా 9 నెలలుంది సార్ అని అంటుంది స్వప్నిక. ఆమె పక్కనే పడుకుని ఒక చేత్తో ఆమె తలను తన గుండెలపై ఉంచుకుని ఇంకో చేత్తో ఆమె పొట్టపై నిమురుతూ, 9 నెలలు కాదు స్వప్ని, నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను మన పిల్లల్ని ఇలాగే కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నిజం స్వప్ని, పొద్దున ఆ వీడియోలో లాస్య వాళ్ళని చూసి నా మైండ్ ఎంత డిస్టర్బ్ అయిందో తెలుసా? కానీ డాక్టర్ ఆ మాట చెప్పాక నాకున్న భయాలన్నీ మాయమైపోయాయి. నువ్వు నాకు ఇచ్చిన ఈ గిఫ్ట్ ముందు ఏ ఎనీమి కూడా నన్ను ఏమీ చేయలేడు అని చాలా దృఢంగా అంటాడు విజయ్. అతని గుండెపై చిన్నగా ముద్దు పెట్టి ఆరాధనగా చూస్తూ, నాకు తెలుసు విజయ్, నువ్వు మాకు శ్రీరామ రక్షక ఉన్నంత వరకు మాకు ఏమీ కాదు. రాజ్గడు పడుకున్నాడు. ముందు పాయింట్కి రా. ఇంతకీ మీ అబ్బాయి అడిగిన చెల్లిని గిఫ్ట్గా ఇస్తున్నాను కదా, మరి మీ మేడం గారికి మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటి మాస్టారు అని గోముగా అడుగుతుంది స్వప్నిక. అతను కళ్ళెగరేస్తూ ఒక కొంటె నవ్వు నవ్వి, ఓహో రిటర్న్ గిఫ్ట్ కావాలా మేడం గారికి, అయితే తీసుకోండి మరి అని అంటాడు విజయ్. అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వప్నిక పైకి వాలి ఆమె పెదవులను, చెంపలను, మెడవంపులను తన తీపి ముద్దులతో ముంచెత్తడం స్టార్ట్ చేస్తాడు. ఆ కొంటె రొమాంటిక్ వేడికి స్వప్నిక పక్కపక్క నవ్వుతూ అతని కౌగిట్లో నలిగిపోతూ తన్ని తాను పూర్తిగా అతనికి అర్పించుకుంటుంది. ఒకవైపు శత్రువుల ముట్టడి జరుగుతున్న ఆ బెడ్రూమ్లో మాత్రం ఆ ఇద్దరి ప్రేమికుల మధ్య ఆనందం, ప్రశాంతత, అంతులేని రొమాన్స్ వెళ్లి విరుస్తాయి. మరుసటి రోజు నుండి విజయ్ తన భార్య స్వప్నికను చాలా అపురూపంగా కంటికి రెపలా చూసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇంకోవైపు సెక్యూరిటీ హెడ్ సంతానం తన నెట్వర్క్ని వాడి లాస్య, భరత్, ఫ్యాక్స్లపై నిరంతరం నిఘా ఉంచుతాడు. కానీ వాళ్ళ వైపు నుండి ప్రస్తుతానికి ఎలాంటి అనుమానాస్పద కదలికలు లేవని విజయ్కి రిపోర్ట్ ఇచ్చాడు సంతానం. శత్రువులు సైలెంట్గా ఉన్నారన్న ఆలోచన ఒకవైపు ఉంటే ఇంకోవైపు విజయ్కి కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. స్వప్నికకు ఉదయం లేచినప్పటి నుండి ఏది తిన్నా ఏది తాగినా పొట్టలో ఇమడటం లేదు. విపరీతమైన మార్నింగ్ సిక్నెస్ వల్ల పదే పదే వాంతులు చేసుకుంటుంది. స్వప్నిక అలా నీరసపడిపోవడం చూసి విజయ్ తట్టుకోలేకపోతాడు. అతని గుండె టెన్షన్తో కొట్టుకోవడం మొదలవుతుంది. అయితే ఆల్రెడీ డాక్టర్ అయిన విజయ్ తల్లి రవలికి స్వప్నిక లక్షణాలు చూడగానే అసలు విషయం అర్థమైపోయింది. స్వప్నిక ప్రెగ్నెంట్ అన్న నిజం ఆమెకు తెలుస్తుంది. తన దగ్గర ఆ విషయాన్ని దాచారన్న కోపంతో, అసూయతో రవలి బయటకు ఏమీ చెప్పలేక మనసులోనే కుతకుత ఉడికిపోతుంది. రమేష్ రవిచంద్ర గారి బెడ్రూమ్ లోపలికి వెళ్ళిన రవలి అటు ఇటు వేగంగా తిరుగుతూ అతని కోసం ఎదురు చూస్తూ కోపంతో పళ్ళు కొరుకుతుంది. ఉదయం నుండి స్వప్నిక పదే పదే వాంతులు చేసుకోవడం, నీరసపడిపోవడం చూసిన రవలికి డాక్టర్గా అసలు విషయం క్షణాల్లో అర్థమైపోయింది. కాబట్టి ఆమె తన భర్త రమేష్ దగ్గరకు వచ్చి ఆ రూమ్ డోర్ గడియపెట్టి లోతైన వాయిస్తో విపరీతమైన కసితో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. కోపంతో రగిలిపోతూ లో గొంతుకతో, చూసారా రమేష్ గారు, మీ ముద్దుల కొడలు స్వప్నిక ఏం చేస్తుందో చూసారా? అసలు మన ఇంట్లో ఏం జరుగుతుందో మీకు ఏమైనా అర్థమవుతుందా అని సీరియస్గా అంటుంది. ఏంటి రవలి, పొద్దున్నే ఎందుకు అంతలా ఊగిపోతున్నావు? స్వప్నిక ఏం చేసింది అని ఆశ్చర్యంగా అడుగుతాడు రమేష్ రవిచంద్ర. ఏం చేసిందా? ఉదయం నుండి ఏది తిన్నా వాంతి చేసుకుంటూ నీరసంగా సోఫాలో పడిపోతుంటే మీరేమనుకుంటున్నారు? అసలు ఏదో కడుపులో తిప్పడం అనుకుంటున్నారా? అది కాదు. నేను పక్క డాక్టర్ని రమేష్ గారు. ఆ లక్షణాలు చూస్తేనే చెప్పేయగలను. స్వప్నిక ప్రెగ్నెంట్. షీ ఈజ్ ప్రెగ్నెంట్. తను మళ్ళీ తల్లి కాబోతుంది.
అని కోపంగా కసితో వెటకారంగా అంటుంది రవలి. తన మనసులోనే నా కొడుకు విజయ్ వారసత్వం పెరుగుతుందన్నమాట అని లోపల ఆనందపడిపోతూ బయటపడకుండా వాట్, స్వప్నిక ప్రెగ్నెంటా? నిజంగానా రవలి? ఎంత మంచి మాట చెప్పావు నువ్వు అని అంటాడు రమేష్. భర్త ముఖంలో ఆనందాన్ని చూసి ఒళ్ళు మండిపోతూ చీదరించుకుంటూ, ఆగండి రమేష్ గారు, అంత ఆనందపడిపోకండి. అసలు నా బాధ ఏంటో మీకు అర్థమవుతుందా? నా కన్న కొడుకు వీజి చనిపోయాడని తెలిసి ఈ విక్రమ్ రాయ్ గాడిని రెండో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వాడితో శోభనం జరిపించుకుని కడుపు తెచ్చుకుంది. మన కొడుకు రక్తానికి దక్కాల్సిన ఆస్తిని, స్థానాన్ని ఈ పరాయి వాడైన విక్రమ్ రాయ్ గాడికి కట్టబెట్టింది చాలక ఇప్పుడు వాడి బిడ్డని కడుపులో మోస్తూ ఈ ఇంట్లో ఏలాలని చూస్తుందా అని అంటుంది రవలి. మనసులో వీజీని తన కన్న కొడుకున్న నిజం దాస్తూ కాస్త సీరియస్ గా, రవలి, ఆ మాట ఏంటి అలా అంటున్నావు? అలా అంటున్నావు? మనమే కదా పరిస్థితుల వల్ల వాళ్ళకి పెళ్లి చేశాం. అయినా పిల్లల్ని కనకూడదు అని నువ్వు పెట్టిన కండిషన్కి అతను ఒప్పుకోలేదు అని గట్టిగా చెప్తాడు రమేష్. ఆయన ఆగకుండా విపరీతమైన ఆక్రోషంతో, పెళ్లి చేసాం సరే, కానీ నా కొడుకు స్థానంలోకి వచ్చిన ఆ విక్రమరాయ్ గారి బిడ్డని మోస్తుంటే నా ఒళ్ళు మండిపోతుంది రమేష్ గారు. ఆ పరాయివాడి రక్తం మన రవిచంద్ర వంశానికి వారసుడిగా రాబోతున్నాడని తలుచుకుంటేనే నా రక్తం మరిగిపోతుంది. ఆ స్వప్నిక కడుపులో ఎదుగుతున్న ఆ పిండాన్ని, ఆ విక్రమరాయ్ గారి కొంటె వేషాన్ని చూస్తుంటే నా గుండెల్లో కత్తితో పొడుస్తున్నట్టుంది. ఈ విషయం తెలిసి నేను లోపల కుత ఉడికిపోతున్నాను అని అంటుంది రవలి. రవలి కళ్ళలో ఉన్న ఆ భయంకరమైన అసహ్యాన్ని, కసిని చూసి రమేష్ రవిచంద్ర గారి గుండె ఒక్కసారిగా జారిపోతుంది. విక్రమరాయే తన సొంత కొడుకు విజయ్ అన్న నిజం రవలికి తెలియకపోవడం వల్ల స్వప్నిక కడుపులో పెరుగుతున్న తన కన్న మానవుడిపై లేదా మనవరాలిపై కూడా రవలికి ఇంత పగ పెరిగిపోయిందా అని రమేష్ గారు లోపల వణికిపోతారు. ముందు ముందు స్వప్నికకి, ఆ పుట్టబోయే బిడ్డకి రవలి వల్ల ఎలాంటి ప్రమాదం రాబోతుందో అని రమేష్ గారి మనసులో తీవ్రమైన భయం మొదలవుతుంది. ఇక్కడ స్వప్నిక నుదుటిపై పట్టిన చెమటలు తుడుస్తూ ఆందోళనగా, స్వప్ని ప్లీజ్ డార్లింగ్, ఇంకొక స్పూన్ ఈ జ్యూస్ తాగు. అసలు పొట్టలోకి ఏది వెళ్ళకపోతే ఎలా చెప్పు? నువ్వు ఇలా వాంతులు చేసుకుంటుంటే నా గుండె ఆగిపోతున్నంత పనవుతుంది స్వప్ని అని బాధపడతాడు విజయ్. నీరసంగా నవ్వుతూ అతని చేయి పట్టుకుని, అయ్యో విజయ్, ప్రెగ్నెన్సీ టైంలో ఇవన్నీ చాలా కామన్. రాజ్ టైంలో కూడా ఇలాగే జరిగింది. డాక్టర్ గీత గారు చెప్పారు కదా, దీనికి నువ్వు ఇంత టెన్షన్ పడిపోతే ఎలా సార్ అని అంటుంది స్వప్నిక. ఆమెను అమాంతంగా ఎత్తుకుని కిందకు తీసుకొచ్చి కారులో కూర్చోబెడుతూ, నాకు ఏమీ తెలియడం లేదు మేడం గారు, నిన్ను ఇలా చూస్తూ నేను ఆఫీస్లో కూర్చోలేను, పద హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకుందాం అని స్వప్నిక ఎంత వద్దు అని చెప్తున్నా వినకుండా విజయ్ తప్పని పరిస్థితిలో ఆమెను డాక్టర్ గీత పనిచేస్తున్న సిటీలోని పెద్ద ప్రైవేట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అక్కడ డాక్టర్లు స్వప్నికకు అన్ని రకాల రొటీన్ చెకప్స్, టెస్ట్లు చేశారు. బేబీ చాలా హెల్దీగా ఉందనగానే విజయ్ ఊపిరి పీల్చుకున్నాడు. డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ పట్టుకుని స్వప్నిక నడుం చుట్టూ చేయి వేసి ఆమెను చాలా జాగ్రత్తగా నడిపించుకుంటూ హాస్పిటల్ కారిడార్లోంచి బయటకు తీసుకొని వస్తాడు. ఆమె చెవిలో కొంటెగా గుసగుసలాడుతూ, చూసావా మేడం గారు, డాక్టర్ కూడా చెప్పారు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని. సో ఇకపై నో ఆర్గ్యుమెంట్స్. మహారాజ్ గారి మాట ఖచ్చితంగా ఈ మహారాణి గారు వినాల్సిందే అని అంటాడు విజయ్. సిగ్గుపడుతూ అతని గుండెపై చిన్నగా కొడుతూ, అబ్బా చాలండి మీ కొంటె వేషాలు, హాస్పిటల్లో కూడా మీ ఆఫీస్ దాదాగిరి ఏంటి సార్ అని అంటుంది. హాస్పిటల్లో ఆ రొమాంటిక్ ముచ్చట్లతో ఇద్దరు నవ్వుకుంటూ హాస్పిటల్ మెట్లు దిగి కారు వైపు వెళ్తున్నారు. కానీ అక్కడ ఒక పిల్లర్ వెనుక నిలబడి విజయ్ స్వప్నికలను చాలా తీక్షణంగా, అనుమానంగా గమనిస్తున్న ఒకరి కంట పడతారు వాళ్ళిద్దరు. హాస్పిటల్ గైనకాలజీ వార్డ్ నుండి విజయ్ స్వప్నికను అంత అపురూపంగా పట్టుకుని రావడం
స్వప్నిక ముఖంలో ఆ ప్రెగ్నెన్సీ గ్లో చూడగానే ఆ నిలబడ్డ వ్యక్తి కళ్ళు ఒక్కసారిగా పెద్దవవుతాయి. ఆ ముఖంలో మరింత ఆవేశం పెరుగుతుంది. ఇంతకీ కారిడార్లో నిలబడి విజయ్ స్వప్నికల రహస్యాన్ని కనిపెట్టిన ఆ ఒక్కరు ఎవరు? ఆ నిజం తెలిసి వాళ్ళు ఎలాంటి ప్లాన్స్కి తెరతీయబోతున్నారు అనేది నెక్స్ట్ పార్ట్లో చూడండి. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.